ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ ఏదైతే ఉందో అది పోస్ట్ పోన్ చేశారు కదా. సో దానికి సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి కాలేజ్ దోస్త్ వెబ్సైట్ వాళ్ళు మీకు ఫ్రీగా గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు త్రూ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా. ఓకేనా? సో నేను వెబ్సైట్ సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అది ప్రెస్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు గ్రూప్స్ వస్తాయి. ఏ గ్రూప్లోనైనా మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. సో జాయిన్ అయిన వెంటనే మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు వీళ్ళు మీకు గైడ్ అనేది చేస్తూ ఉంటారనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వారిని అడిగితే వాళ్ళు తప్పకుండా క్లారిఫై అయితే చేస్తారు. సో కాబట్టి అందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇది కంప్లీట్లీ ఫ్రీ. చూసుకున్నట్లయితే ఎటు తేలని ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చే వరకు ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ వచ్చే అవకాశాలు కనబడడం లేదని ఈ యొక్క న్యూస్ పేపర్ ఆర్టికల్లో రావడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 4 నుంచే ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి సంబంధించి క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయని కూడా ఈ యొక్క ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే విద్యార్థుల యొక్క గందరగోళానికి తెరపడుతుందని ఈ యొక్క ఆర్టికల్లో మెన్షన్ అనేది చేశారు. సో మనకి హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ఈ యొక్క సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ వచ్చే అవకాశాలు కనబడటం లేదు. సో మీకు కొన్ని సోషల్ మీడియాలో ఈరోజు రిలీజ్ చేస్తారు, రేపు రిలీజ్ చేస్తారు అని ఎవరైనా వీడియోస్ చేస్తే అవన్నీ కూడా తప్పకుండా ఫేక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనకి వెబ్సైట్లో కానీ లేదా న్యూస్ పేపర్లో కానీ ఆర్టికల్స్ వస్తేనే అవి రియల్. ఓకేనా? అందరూ కూడా గమనించండి. అదేవిధంగా మీకు సెకండ్ ఫేజ్ సంబంధించి ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే గవర్నమెంట్ నుంచి మీ వరకు ఇన్ఫామ్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.